హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, మీ బంగారు పాదాలకు నమస్కారములు. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి మాకు పంచిపెట్టి మహిమను పొందుమని సహాయం చేయమని. ఇది వరకు పాటల ద్వారా మహిమను పొందిన యేసయ్యా, మీకు స్తోత్రాలు. వాక్యం చెప్పునైన మీ దాసుని మరుగు చేసి మాతో పరిశుద్ధాత్మ స్వరముని తెల్లవారుజామున వినిపింపజేసి మిమ్మల్ని పొందుమని, కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకొనుమని త్వరగా రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతకు ముందు చదువుకున్న ఈ వచనమును మరలా మనం చదువుకున్నాం. కారణం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన వాక్య భావము వివరణ వేరు, ఇప్పుడు చెప్పబోతున్న వాక్య భావము వివరణ వేరు. కాబట్టి చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి గమనించండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మనం ఈ మాట చదువుకున్నాం, ఈ మాట వివరించుకున్నాం. కానీ ఇప్పుడు నేను ఆ మాట చెప్పట్లేదు. అక్కడ ఇంకొక మాట ఉన్నది కంటిన్యూగా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి అంటే, సంఘము నిమిత్తము దేవునికి ఒప్పజెప్పాలి. ఇదే మాటను కూడా పౌలు భక్తుడు కాదండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనములో కూడా అధ్యాయము 20వ వచనములో ఒక మాట రాయబడింది చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అనున్నది ఇక్కడ. సంఘమును కాయుటకు, సంఘమును కాయాలి. దేవుడు సంపాదించిన సంఘమును కాయాలి. దేని యందు మిమ్మును పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పాడు. ఈ 2 విషయాలు నేను ఆల్రెడీ మీతో పంచుకోవడం జరిగింది ప్రియులారా. దైవ సేవకుని గురించి కొంతకాలంగా మనము కొన్ని దినములుగా నేర్చుకుంటున్నాము. ఈ యొక్క చివరి దినముగా మనము దైవ సేవకుని గురించి ఒక చివరి ప్రసంగంగా చెప్పుకొని మరలా మనం యథావిధిగా వేరే అంశముల నిమిత్తము మాట్లాడుకుందాము ప్రియులారా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు కదా. అది దైవ సేవకుని యొక్క పని.
కాయుట దైవ సేవకుని యొక్క పని. సంఘమును కాయుటకు దేవుడు నియమించాడు, నిర్ణయించాడు గనుక సంఘమును కాయుట అనేది ఒక పని అయ్యున్నది. అక్కడ జెప్పాడు గదా! కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? కాసే పని. కాయుట అనగా సంఘములోనికి తోడేలు రాకుండా, అబద్ధ బోధలు రాకుండా, తోడేళ్ళనబడిన అబద్ధ బోధలు రాకుండా కాయాలి. సంఘములోనికి దైవ చిత్తములో లేని కార్యాలు సంఘములో జరగకుండా జాగ్రత్త పడాలి. అట్లాగు మందను గూర్చి లెక్క జూసుకొని కాసుకుంటూ ఉండాలి. కాయుట అనగా పని చేయుట, పని చేయుట. ఈ పని చేస్తున్న సమయములో ఇది దైవ సేవకుని పని. కాసే పని ఎవరిది? దైవ సేవకుని పని. కాసే పని దైవ సేవకునిది గనుక కాయుటలో ఇంకొక అర్థం ఉన్నది. కట్టుట అని గూడా ఉన్నది. కట్టుట అని గూడా ఉన్నది. ఆ మాటను చూడండి ప్రియులారా ఇక్కడ. కొరింథీ పత్రికలో ఆ మాట చెబుతాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. అక్కడ ఇదే మాట రాయబడి ఉంటది చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును అని అంటాడు. వాని పని కనబడును. ఎప్పుడు కనబడుతది అనేది కనబడుతదని చెప్పాడు గదా! చూడండి ప్రియులారా అక్కడ వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును అంటాడు. చేస్తున్న పనిని దేవుడు కాల్చే ఒక దినం ఉన్నది. చేస్తున్న పనిని పరీక్షించే ఒక కాలము, ఒక దినం ఉన్నది. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బాధ్యతగా సంఘాన్ని కాయాలి. అపోస్తలుల పౌలు బోధలో సంఘాన్ని కట్టాలి. యేసుక్రీస్తు అనబడిన పునాది మీద కట్టాలి. ఇదంతా కూడా లెక్క ఒప్పజెప్పవాలి. సంఘములోనికి తోడేళ్ళను రాకుండా, గొర్రెల మందలోనికి తోడేలు రాకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుతూ సంఘములో ఏ దుష్కార్యం జరగకుండా సంఘాన్ని కాయాలి. ఇది దైవ సేవకుని యొక్క పని అయ్యున్నది. జాగ్రత్తగా వినండి. ఇది దైవ సేవకుని యొక్క పని. ప్రతి మనిషికి దేవుడు పనినప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లితో ఏమన్నా నాతో నీకేం పని అన్నాడు. ఇంకొక దగ్గర అంటాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, చేసి ఉన్నాడు, ఇప్పుడును చేయుచు ఉన్నాడు, నేనును చేయుచు ఉన్నానంటాడు. ఏం చేస్తున్నావంటే పని చేస్తున్నా అన్నాడు. యెహోవా తాను చేసిన యావత్తు సృష్టిని 7వ దినములోగా ఆ పనిని ముగించనంటాడు. తాను చేసిన పనిని 7వ దినములోగా ముగించను అంటాడు. పని చేశాడాయన.
తండ్రి పని చేశాడు. కుమారుడు పని చేశాడు. నేను నా తండ్రి పంపిన పని మీద ఉన్నానంటాడు. మన రక్షకుడు ఈ లోకానికొచ్చి, నేను నా తండ్రి పంపించిన పని మీద ఉన్నాను అని అంటాడు. పౌలు భక్తుడు కూడా అంటాడు, మేము దేవుని జత పని వారము అంటాడు. మేము పని చేసే వారం అంటాడు. అక్కడ చూడండి ప్రియులారా 3:9లో మేము దేవుని జత పని వారము అయ్యున్నాం. అంటే జత పని అంటే ఆల్రెడీ దేవుడు పని చేస్తున్నాడు. ఆయనతో వెళ్లి వీరు కూడా పని చేస్తున్నారు. జతగా కలిసి పని చేస్తున్నారు. ఇది దైవ సేవకుని యొక్క పని. ఇట్లాగున్నది ప్రియులారా. అయితే ఇప్పుడు నేను ఈ విషయాలను బట్టి దైవ సేవకుని యొక్క పని ఏంటంటే సంఘమును కాయుట, సంఘమును కట్టుట, లెక్క ఒప్ప చెప్పుట. ఇది దైవ సేవకుని యొక్క పని. అయితే ఈ పనిని ఆనందముగా చేయాలా, దుఃఖంతో చేయాలనేది సంఘము చేతుల్లో ఉంది అని అంటాడు. మరలా మనం ఒక మూల వాక్యంలోనికొచ్చి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో మూల వాక్యములోనికి 13, 17లో చదివితే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అయితే వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? కాసే పని వారు దుఃఖముతో చేసిన ఎడల నిష్ప్రయోజనము అని అనలేదు. మీకు నిష్ప్రయోజనము అని అన్నాడు. చూడండి ఆ మాట. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, ఏ పని? పైనేం చెప్పాడు? కాచే పని చెప్పాడు. లెక్క ఒప్ప చెప్పే పని చెప్పాడు. కట్టే పని గురించి చెప్పాడు. అయితే ఈ కాసే పనిని, కట్టే పనిని, లెక్క ఒప్పే చెప్పే పనిని దుఃఖముతో చేస్తే వారికి ఫాయిదా ఉండదనలే. మీకు ఫాయిదా ఉండదు. అంటే ఫాయిదా అంటే ఉర్దూలో ప్రయోజనము. నిష్ప్రయోజనము అని అంటాడు. చూశారా? దుఃఖముతో వారు ఆ పని చేస్తే మీకు ఆ పని నిష్ప్రయోజనం అయిపోతది. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడుడి. ఆనందముతో దైవ సేవకుడు చేస్తున్న పనిని ఆనందముతో చేయాలి. కానీ దైవ సేవకునికి చెప్పట్లేదు ఈ మాట. వారు ఆ పనిని దుఃఖముతో చేస్తే మీకు మీకు ప్రయోజనం ఉండదు. మీకు మేలుండదు. మీకు లాభం ఉండదు. మీకు లాభం ఉండదు. దేవుడు తిరకాసు ఎక్కడి దాకా పెట్టుకున్నాడో తెలుసా? మీకు ప్రయోజనం ఉండాలంటే ఇప్పుడు ఏం కలుపుతున్నాడు? దైవ సేవకుని పనిని తీసుకొని వచ్చి విశ్వాసులకు ముడిపెడతా ఉన్నాడు. దైవ సేవకులకు అప్పజెప్పిన పనిని తీసుకొని వచ్చి విశ్వాసుల దగ్గర ముడివేసి చెబుతున్నాడు. జతకట్టి చెబుతున్న మాటేంటంటే, వారు దుఃఖముతో చేస్తే సంగమా నీకు మేలు కలగదు, నీకు ప్రయోజనం ఉండదు కనుక, వారి మాట ఎవరంటే మీకు అధ్యక్షులుగా, మీకు నాయకులుగా, మీకు కాపరులుగా, మీకు సేవకులుగా, మీకు ఉపదేశకులుగా, వాక్య సేవకులుగా, పరిచారకులుగా ఉన్న వారి యొక్క మాటను మీరు వారు ఆనందంగా చేసేటట్లుగా మీరేం చేయమన్నానంటే వారి మాట వినండి. వారి మాట వినుడి. వారి మాట విని వారికి లోబడుడి. వారి మాట వినాలి, వారికి లోబడాలి. ఈ 2 పనులు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు సేవకుడు ఆనందిస్తాడు అని ఇండైరెక్ట్‌గా చెప్పబడింది. ఇక్కడ లేఖనం 13, 17లో హెబ్రీ 13, 17లో చెప్పబడింది. అంత మాత్రమే గాక ఆ సేవకుడు ఆనందించేదెప్పుడు? మాట వింటే అతడు ఆనందిస్తాడన్నట్లుగా చెప్పాడు. ఆనందంతో చేయాలంటే మీరేం జేయండి? లోబడండి, మాట వినండి, లోబడండి. ఈ పనులు మాట వినడము, లోబడము మన సంఘములో జరగట్లేదు. ఇది అర్థం గాదు చాలా మందికి.
నేనేమి పని మీరే జేసినా, నేనేం మాట వినలేదనుకుంటాను కానీ, సేవకుని మాట వినడము, సేవకునికి లోబడి ఉండడము అనేది అమ్మ ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి పెట్టండమ్మా అంటే నీళ్ళు తీసుకొచ్చి పెట్టేది కాదు. అమ్మ వాటర్ బాటిల్‌లో నీళ్ళు నింపి అక్కడ పెట్టానంటే వాటర్ బాటిల్స్‌లో నీళ్ళు నింపి పెట్టడం కాదు. చాపలేయడము కాదు. ఇవి పనులే మంచి విషయమే, మంచి పనే. ఇది గూడా దైవ సేవకుని సహకారమే. కానీ మాట వినకపోవడము, లోబడకపోవడము నీ మనసులో మొదలైతది. నీ మనసును దేవుడు చూస్తాడు. నీ మనసులో ఎట్లాగు నీవు సేవకుని పట్ల ఎటువంటి అవగాహన, ఎటువంటి మనస్తత్వం, ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావు అనేది నీ మనసులో చూస్తాడు దేవుడు. మాట వినడము నేనొక మాట జెప్తాను. ఆ మాటను నీవు రిసీవ్ చేసుకునే విధానములో, పొందుకునే విధానములో, స్వతంత్రించుకునే విధానంలో చాలా వ్యత్యాసాలుంటాయి. చాలా వ్యత్యాసాలుంటాయి. భయంకరమైన వ్యత్యాసాలుంటాయి. ఒకరేమో ఇది నాకు తప్పనిసరి పరిస్థితి. ఖచ్చితంగా ఇట్లా చేయాలి సేవకుడు చెప్పినట్టుగా అనుకుంటాడు. ఇంకొకడేమో చెప్పనీలే అనుకుంటాడు. ఇంకొకడు చేద్దాంలే అనుకుంటాడు. ఇంకొకడు సేవకుడు కాబట్టి ఏం జేయలేక మౌనంగా ఉంటాడు. ఇంకొకడు సేవకుడు కాబట్టి తిరిగి జెప్పలేడు. అనేదంతా అనేసి పాస్టర్‌ని ఏమంటాం మనమంటాం. దైవ సేవకుని ఏమంటాం మనమంటాం. అనాల్సిందంతా అనేసి, ఆ భావము కడుపులో ఉన్న కసరంతా బయటికి కక్కేసి, మరలా పైగా హితోపదేశములు జెప్తారు. నీతి వాక్యాలు పలుకుతారు. సేవకుని మనం ఏమంటాం అంట. వీధి వీధిన సేవకుని గురించి మాట్లాడే మాటలు సేవకునికి చెవుల్లో మారుమోగుతానే ఉంటాయి. నేనెప్పుడూ ఒక మాట జెప్తా. ఏశావు గురించి చెప్పినప్పుడు, యాకోబు గురించి చెప్పినప్పటి నుంచి ఆ మాట కంటిన్యూ అవుతానే ఉంది. గత 3 లేదా 4 నెలల నుండి. ఏంటంటే, భక్తున్ని ఎవడు మోసం జేయలేడు. భక్తున్ని, సేవకుని ఎవడు మోసం చేయలేడు. అది జరగని పని. కాబట్టి ప్రియులారా, సేవకుని మాటను లోబడే మనసు, వినే మనసు నీకుందా? పూర్తిగా ఉందా? నేను జెప్తున్నా ఉదాహరణకి. షకీన్ కుమార్ అనబడిన నేను నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు గురువర్యులు, ఈ తరం ప్రవక్త, సార్వత్రిక సంఘ సంస్కర్త ఉన్నాడు గదా! ఆయన ఏ మాట చెప్పినా అదొక వజ్రాల మూటలాగా భావిస్తాను నేను. ఏ మాటైనా పర్వాలేదు. అదొక వజ్రాల మూట గని ఇంకొక మాట జెప్తాను. సరే ప్రవక్త మాటంటే అంత పెద్దయిన మాట మీరు వింటారనుకోవచ్చు. తర్వాత అంతకన్నా మునుపు నేను అనేక మంది సేవకులతో ఒక పరిచారకునిగా, ఒక విశ్వాసిగా, ఒక కుమారుడిగా ఉండడం జరిగింది నేను. ఆనాడు నా కళ్ళ ముందు సాధారణ సేవకులు ఉన్నప్పటికీ కూడా అదొక వజ్రాల మూటలాగానే నేను భావించాను. ఒక్కటే మాట "షకీల్ ఇక్కడికెళ్ళు, ఇది చెయ్యి" అంటే ఖతం ఇంకంతే. రెండో సెకన్‌లో బండి స్టార్ట్ జేయడమో, పరిగెత్తడమో, ఇంకోటో అది. నా ముందు నాయకులుగా, సేవకులుగా ఉన్న వారందరి ఎడల నేను అలాగ ప్రవర్తించాను. ఇది నాకు గర్వకారణము. పరలోకములో నేను వెళ్ళిన తర్వాత దేవుడు నాకు బహుమతినే ఇస్తాడు తప్ప, నాకు బహుమతుల కొరత ఈ విషయంలో పెట్టాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఎంతగా లోబడ్డానంటే
యేసు ప్రభువే స్వయంగా వచ్చి చెబితే ఆ మాట ఎట్లాగూ ఇంటామో, ఎట్లాగో లోబడతామో, నేను నా ముందు ఉన్న దైవ సేవకులకు, సేవకురాండ్రకు అట్లాగే లోబడ్డాను. నాకు తెలుసు. పరలోకములో దీని గురించి నాకు మెప్పు కలుగుతదని తెలుసు. ఇది నాకు గర్వకారణం. ఇది అతిశయోక్తి నాకు. కానీ నేను చాలా మంది విశ్వాసులు చూస్తున్న మన సంఘములో రావడము, క్రైస్తవులం కాబట్టి రావడము, క్రైస్తవులం కాబట్టి చర్చికి రావడము, వచ్చాం కాబట్టి ఏదో ఒక చెప్పిన మాట వినడము, విన్నాం కాబట్టి కాసేపు ఉండడము, ఏదో ముగింపు ప్రార్థన వెనక ఆదివారం అయితే భోజనం చేసుకొని వెళ్ళడం, లేదు వేరే ప్రార్థన అయితే ఏదో ఒక బైబిల్ సంకర పెట్టుకొని ఏదో ఎట్లాగో ఎడారి మనుషులలాగా ఒక ముఖంలో కళ ఉండదు, ఒక బంధం ఉండదు, ఒక ఆత్మీయ అంతస్తు ఉండదు, ఏది ఉండదు. అయ్యస్తం అబ్బస్తం అంతా 10 ఎకరాలు నాకు ఉన్నదంత నష్టం పోయింది అన్నట్లు ఉంటారు. నేను మిమ్మల్ని గురించే చెప్తున్నా ఈ మాటలు. సార్వత్రిక సంఘం అని ప్రస్తావించట్లే, జగత్పరి సంఘం అని చెప్తున్నా. ఏం ప్రయోజనం కలుగుతుంది? వాక్యం ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏమని రాయించాడు? దుఃఖముతో సేవకుడు ఆ పని చేస్తే విశ్వాసులకు ప్రయోజనం ఉండదని చెప్పాడు. అలా ఎలా అమ్మా? పాస్టర్ వెళ్ళగానే ఒకరి మించిన గౌరవం ఒకరికి, ఒకరి మించిన గౌరవం ఒకరికి. నువ్వు ఇంత ప్రేమిస్తావు, నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తాను. నువ్వు ఇంత ప్రేమిస్తావు, నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తా. అయ్యా అట్టెట్లా, మీకు అందరికంటే నేను ఇంకా ఎక్కువ ప్రేమిస్తా. ఈ తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు ప్రయోజనం జరుగుతుంది. అప్పటిదాకా జరగదు. రాసి పెట్టుకో, డేట్ వేసి రాసి పెట్టుకోండి అమ్మాయిలు, మీరు జరగదు. దైవ సేవకునికి లోబడే మనసు నీకు లేదు, మాట వినే మనసు లేదు, లోబడే మనసు లేదు. మాట విన్నా ఎంతమంది నొచ్చుకుంటారో, ఎంతమంది ముఖములలో ఆ స్వభావం, కొన్ని మాటలు వినగానే ముఖంలో కళ తప్పుతుంది. మనకి ఇష్టం లేని మాట చెప్పగానే ముఖంలో కళ తప్పుతుంది మనిషికి. ఏదో బిత్తిరేసి పడుతుంది ఒకనోనికి. నెబుకద్నెజరుకు కదా ఆ కళ వస్తే ముఖాధికారం అయిందంట చూడు, అట్లాగైతే చాలా మంది నేను చూశాను సంఘంలో. ఏంటి నీకు అంటే, నా మాట నీకు విలువ లేదు కదా, నేను చెప్పే మాట నీకు ధ్యాస లేదు కదా, నేను చెప్పే మాట నువ్వు ఆకలింపు చేసుకుంటలేవు, తీసుకుంటలేవు, స్వతంత్రించుకుంటలేవు, నీకు ప్రయోజనం ఎలా కలుగుతుంది అంటున్నా. ఎలా కలుగుతుంది కాదు, కలగదు అసలు. వాక్యము స్థిరంగా నిలబడుతుంది. వాక్యం ఎల్లకాలం నిలబడుతుంది. ఈ వాక్యంలో చెప్పబడింది, వారు ఆ దుఃఖముతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం ఎలాగుంటది అని చెప్పాడు దేవుడు. దుఃఖంతో పని చేయొద్దు కదా మరి సేవకుడు. ఆనందముతో చేయాలంటే ఆయన మాట వినండి, ఆయనకు లోబడండి అన్నాడు. నేను ఒక మాట చెబుతుంటే ఒక్కడో ఇద్దరో తీసుకుంటారు. నేను చూస్తా కదా ఎవరెవరు నా మాట తీసుకుంటారు. తీసుకోవడం అనగా మనసుల్లోనికి, హృదయంలోనికి ఎంతమందికి ఆ మాట వెళ్తుంది, ఎంతమందిలో ఆ మాట ముఖంలో పని చేస్తది, ముఖ కవలికలు చెప్తాయి. సేవకుడు కాబట్టి ఏమనట్లేదు. అదే నా ప్లేస్‌లో ఇంకో మనిషి ఉంటే కిందికి మీదికి దుమ్మెత్తిపోస్తావు. నాకు తెలవదా? కిందికి మీదికి షార్ట్‌లేసి తిరుగుతారు మీరు. నాకు తెలియదా? తూర్పు పడతారంతా. సేవకుడు కాబట్టి ఏమనలేం. అది గాదు, అది గాదు, అది గాదు. అయ్యగారు కాబట్టి ఏమనలేం కాదు. అయ్యగారు కాబట్టి ఇనాల్సింది. మాటను స్వతంత్రించుకొనడములో చాలా మంది ఏం చేస్తున్నారంటే వెనకబడిపోతున్నారు. పాత బుద్ధి, పాత చింతకాయ పచ్చడిలాగా పాత బుద్ధి, పాత మనస్తత్వం, పాత వ్యవహారం, ఆ పనికిరాని పాడు బుద్ధుల దగ్గరే ఉంటున్నారు. సేవకుని గురించి ఇన్ని వాక్యాలు చెప్తున్నావు. ఒక్కటి కాదుగా చెప్పింది. దాదాపు 10, 12 చెప్పి ఉంటాననుకుంటున్నా.
మరి ఎన్ని చెప్పానో గుర్తుకు లేదు. ఇన్ని వాక్యాలు చెబుతూ, ఇవి మాత్రం గాక ఆదివారమున ప్రసంగాలు చెబుతూ, ఆదివారం 2 ప్రసంగాలు, తెల్లవారుజామున ఒక ప్రసంగము ప్రతి దినమందు, కర్మేలు ప్రార్థన, ఇన్ని ప్రసంగాలు చెబుతా ఉంటే, సేవకుని పట్ల నీ వైఖరి మారకపోతే ఏం లాభం ఇంక నీకు? అసలు నువ్వు సంఘానికొచ్చి ఏం లాభము? అదే పద్ధతులు మానేసుకోండి. పద్ధతి కాదది. మీకు క్షేమం కాదు. మీకు క్షేమం గాదు. సేవకుని మాటను వినే మనసు లేనప్పుడు దేవుడు నీకు ఏ ప్రయోజనమును చేకూర్చాడు? చేకూర్చడు. సేవకునికి, దేవునికి సత్సంబంధం ఉంది. సేవకుని కాదని నీవు దేవుని దగ్గరికెళ్ళని లాంగ్ జంప్ చేశావనుకో బోల్తా పడతావు. ఒకదాని తర్వాత ఒకటి అని పండగలలో, సృష్టిక దినాలలో, ఇశ్రాయేల్ యొక్క పండుగలలో, ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములలో ఒకదాని తర్వాత ఒకటి. నేనిది కాకుండా మూడో దానికెళ్తా అంటే, కాదు నాయన, మొదటి దినము గతించకుండా, అస్తమయము ఉదయం కలగకుండా రెండో దినం రాలేదు. జాగ్రత్తగా వినండి ఈ మాట. అస్తమించలేదు, ఉదయం గాలేదు. కారణం ఎప్పుడు? అస్తమించిన తర్వాతే ఉదయమొస్తది. ఇది పూర్తయిపోవాలి. మన పరిభాష, మన వాడుక భాషలో ఎలా చెప్పుకుంటే, ఉదయము, సాయంత్రం అని చెప్పుకుంటాం. మొదట ఉదయిస్తేనే గదా అస్తమించేది. కానీ అట్లా చెప్పలే. అస్తమించిన తర్వాత ఉదయం జరిగిందని చెప్పాడు ఇక్కడ బైబిల్‌లో మొదటి అధ్యాయంలో ఆదికాండములో. అస్తమించడం అంటే ఆ దినం అయిపోవడం, ఆ కార్యం అయిపోవడం, ఆ దినచర్య అయిపోవడం, ఆ ఘట్టం దాటడం. అది జరగకుండా రెండో దినం రాదు. సేవకుని గాకుండా దేవుని చేరుకోలేవు. యేసుని గాకుండా రక్షకుని గాకుండా తండ్రిని చేరుకోలేవు. కాబట్టి నాకు నా ముందున్న సేవకుడు నాకు మాదిరి. సేవకుని మాట నేను వింటాను. ఆయన మాటకు నేను లోబడతాను. చాలామంది దేవుని శత్రువులు ఎలాగయ్యారనుకుంటారు? ఒక తెలుసా మీకసలు? నేను మీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. నా నామము ఆయనకున్నది అని జెప్పాడా లేదా ప్రభు? యెహోవా దేవుడు జెప్పాడు గదా! నా నామం ఆయనకున్నది. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా నడుచుకోనండి. అంటే మళ్ళీ ఈ కొత్త మనిషి ఎవరబ్బా? మాకు తండ్రి అయిన దేవుడు మాకు తెలుసు. మళ్ళీ ఇంకో మనిషిని పంపుతానంటాడు. ఈయన మాట ఇనమంటాడేంది? అని అనేకులు అభ్యంతరపడ్డారు. రక్షకుడు అంటారు సువార్తలలో, నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడు అంటారు. భక్తి ఎక్కడ చెడిపోతుందో తెలుసా? ఇక్కడే. దేవుని మీద గౌరవం ఉంటది. కానీ దేవుని పంపిన వాని మీద ఉండదు. అది రక్షకుని మీద జరిగింది. ఈ కాలంలో ఆయన సేవకుల మీద జరుగుతుంది. ఇక్కడే డిఫాల్ట్ అవుతుంది. మోషే మాకు అది యెహోవా మాకు తెలుసబ్బా! మరి మోషే సంగతేంటి? మరి మోషే గాక మళ్ళా మోషే అన్న పెత్తనం ఏంటి? అన్న పెత్తనములు గాక, అన్నదమ్ముల పెత్తనం గాక మళ్ళా అక్క పెత్తనం ఏంటి? ఇదంతా గందరగోళం ఉంది అంటే అదే భక్తి. అదే భక్తి. కనిపించని దేవుని గురించి ఈ లోకంలో బయలుపరచుట కొరకు 2000 ఏళ్ల కిందట దేవుడొచ్చాడు, కుమారుడొచ్చాడు. ఆ కుమారుని గురించిన సాక్ష్యము స్థిరపరచబడుట గురించే ఆయన సేవకులొచ్చారు. కాబట్టి సేవకుని మాటకు వినడము, లోబడడము ద్వారా నీకు ప్రయోజనం కలుగుతది. ఇవి షార్ట్ కట్ మెథడ్సు.
ప్రయోజనం కలుగుతది నీకంటే, నీవు ఏం కలగాలని రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నావో, ఏమి దొరకాలని ప్రార్థన చేస్తున్నామో, ఏది కావాలని ప్రార్థన చేస్తున్నావో, అది నీకు దొరకదు. అది నీకు దొరకదు. నేను చెబుతున్నా అది నీకు దొరకదు. కారణమేంటి? అంటే సేవకుని మాటను పూర్తి స్థాయిలో విని లోబడాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇన్ని ఇది సేవకుని గురించి చివరి ప్రసంగం అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇన్ని ప్రసంగాలు నా స్వార్థాన్ని బట్టి ఒక్క ప్రసంగం చెప్పలేదు నేను. ఎందుకొరకు చెప్పాను మరలా అంటే, నీవు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నష్టపోకు. ప్రభు నమ్ముకున్నావు. లోకం గురించి, దేవుని గురించి ఎన్నో నష్టపోయావు. కానీ ఆ పెంట కుప్పగా ఎంచుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీవు ఏది ఆశించొచ్చావో అది అది పొందుకోకుండా వెళ్ళిపోయే ప్రమాదం నీకుంది గనక, నష్టపోయే ప్రమాదం ఉంది గనక జాగ్రత్త. జాగ్రత్త అని మీకు రేపబడేటట్లుగా చెప్పడానికి, సరిచేయడానికి నేను ఈ ఉపదేశాలు చెప్పాను. నన్ను ఉద్దేశించి నాకు సాక్షులుగా నాకేదో లోబడాలని కాదు. నీవు నష్టపోయే ప్రమాదం ఉంది అని ఈ ఉద్దేశంతో పౌలు భక్తుడు చెప్పాడు తన సంఘానికి. నేర్చుకున్న నేను చెబుతున్నా. సేవకుని మాటకు ఎంతగా అంటే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చెబితే ఎంతగా వింటావో అంతగా వినాలి. అప్పుడే నీ ప్రార్థనకు ప్రయోజనము కలుగుతుంది, దొరుకుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటల చేత తెలుసుకున్న మనము వాక్యాన్ని అనుసరించి లోబడుచు ముందుకు సాగుచు ప్రయోజనం పొందుకోవాలంటే దైవ సేవకునికి లోబడి ఉండాలి. నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను. మోట్లంపల్లి సేవకుని గురించి వండర్ఫుల్. గుత్తిలో కూడా క్రమం లేదు. బైబిల్ మిషన్ గుత్తి స్వస్థతశాలలో కూడా క్రమం లేదు. నేను చూశాను. ఒకటే ఫోన్ కాల్. పలానా వ్యక్తిని పిలిచి, బాబు ఎక్కడున్నావు? ఇక్కడ బస్తాలు వచ్చినాయి దించాలి, బియ్యం ప్యాకెట్స్ని దించాలి, బండలు వచ్చినాయి దించాలి, చెట్లు నాటాలి, మొర్రం కొట్టాలి. అడిన ఉండవా, ఇంట్లో ఉండవా, పని మీద ఉన్నవా, పెళ్ళికి వెళ్ళినవా, ఇవన్నీ సంబంధం లేదు. 2 సెకండ్ల ఫోన్ కాల్. పలానా వచ్చినాయి, మన వాళ్ళని తీసుకొని రా, దించేశానంటే అయిపోయా. అప్పటికి 20 మంది గ్యాదర్ అయ్యి మగవాళ్ళు ఆడవాళ్ళందరూ దుడ్డగాళ్ళలాగా దిగింటారు. టూ మచ్గా నేను చూసిన. పొద్దున్న లేచిన ప్రతి ఇంటి నుండి దశంభాగం ఎంత వచ్చిందని లెక్క అడుగుతాడు. ఇయ్యకపోతే మీ కొంపలో లేవా బియ్యం గింజలు? మీ కొంపలు ఏం తిని బతుకుతున్నారు? ఏం నాశనం అవుతారు? కన్న మాటలు. అయినా సరే దాన్ని చాలా, నేను చెప్పడానికి చాలా దరిద్రంగా ఉంటాయి ఆ మాటలు. అయినా సరే అయ్యగారు అంటే కిందికి మీనికి 60-70 ఏళ్ళోడు కూడా వణికిపోతాడు. స్త్రీలు పురుషులను చూశాను, వణికిపోతారు. ఆయన అయ్యగారి అంటే శాసనం, వేదవాక్ అదంతే. కనీసం వారి ప్రవర్తనను బట్టో, దైవ సేవకుని పట్ల ఉన్న ఉద్దేశాన్ని బట్టో ఏదో ఒక మార్గాన కలిసి వస్తుంది కదమ్మా నీకు. కాబట్టి ప్రార్థనలకు నెరవేర్పుకు జరగకుండా నీ ప్రవర్తనే ఆటంకంగా ఉందేమో ఒకసారి చూసుకొని, పురికొల్పబడి సరిదిద్దుకొని దైవ సేవకుని పట్ల తగిన భయభక్తులతో ఉందాము. దేవునికి మనం ప్రయోజనకరముగా బ్రతుకుదాము. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక.
ఆమేన్.